ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు. అర్నోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిన్న మనము యూదుల ఆచారాల విచారాల గురించి మనం ఆలోచన చేశాం. ఇప్పుడు మనం కూడా వారి గురించే మాట్లాడుకుందాం. 46 సంవత్సరాలు కట్టిన ఆలయాన్ని పడగొడతానంటే వాళ్ళకి ఎంతో కోపం వచ్చింది యూదులకు. ఈరోజు కూడా యేసయ్య వాళ్ళకి నచ్చని పని ఇంకొకటి చేస్తున్నాడు. అదేమిటంటే సమరయ స్త్రీతో సంభాషించటము లేదా సమరయ స్త్రీతో మాట్లాడటము. జ్ఞాపకం పెట్టుకుందాము, వాళ్ళు ఏమైతే వద్దన్నారో యేసయ్య అదే చేస్తాడు. ఎందుకంటే సీమోను పేతురు ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె అత్త కోసం ప్రార్థన చేస్తాడు. సీమోన్ అనే చర్మకారి ఇంటికి వెళ్ళి అక్కడ బస చేస్తానంటాడు. మరి జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కని వీళ్ళందరూ వెలివేస్తే జక్కయ్య ఒక పాపిగా భావిస్తే ఈయన పోయి ఆయనతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో భోంచేస్తానంటాడు. ప్రభు యేసయ్య చేసే పనులన్నీ ఎలాగ ఉంటాయి, వాళ్ళకి నచ్చవు. యేసయ్య మాత్రం దాన్ని వివరించడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4:9 ఏముందంటే, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆ సమరయ స్త్రీ, యూదులమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకేమని ఎలాగ అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. అంటే ఆ రోజుల్లో చాలా డివియేషన్ ఉంది. అంటే యూదులకి సమరయులకు చాలా దూరం ఉంది. ఇంకా చెప్పాలంటే సమరయులు యూదా జాతిలో చెడబుట్టారని యూదులు భావిస్తారు. సమరయుల ఉద్భవం ఏంటంటే యూదా జాతి స్త్రీలకు వేరే జాతి పురుషులకు పుట్టిన అక్రమ సంతానమని యూదులు భావిస్తారు. ఒకే జాతి పురుషుడు ఒకే జాతి స్త్రీ ఇద్దరు మాత్రం ఒకే కలిగితేనే వాళ్ళు పవిత్ర సంతానము. లేకుండా వేరే జాతి స్త్రీ వేరే జాతి పురుషుడు కలిస్తే అలా పుట్టిన పిల్లలు అపవిత్ర సంతానమని యూదులు ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి వేరే జాతి పురుషులతో తమ జాతి స్త్రీలతో కలిగిన సంతానము ఈ సమరయ సంతానం. కాబట్టి వాళ్ళను టోటల్గా నిషేధించారు. ఊరికి వెలుపల దూరంగా ప్రతిష్ఠించారు. వీళ్ళు మాతో కలవకూడదు, మేము వాళ్ళతో మాట్లాడము అని. అలాగా వేరుపరచబడిన వాళ్ళల్లో సమరయులు ఉన్నారు. వాళ్ళు కూడా మనుషులని యేసయ్య నమ్ముతాడు. యేసయ్య అన్నాడు, వాళ్ళని కూడా ప్రేమించాలి. నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, నేను వాటిని సంపాదించుకోవాలని యేసయ్య చెప్పిన మాట రుజువు చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి 3 రోజులు అక్కడ ఉండి ఆ గ్రామం మొత్తాన్ని బాగు చేస్తాడు యేసయ్య. వాళ్ళకి ఆ విషయాలు తెలియవు. వాళ్ళు అనుకుంటారు యేసయ్య మావాడే కానీ యేసయ్య దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కానీ మా జాతిలో చెడబుట్టాడు ఈయన, అందరితో మాట్లాడతాడు. ఏదైతే దేవుడు వద్దని చెప్తాడో అదే వీళ్ళు చేస్తారు, ఈయన చేస్తాడు. ఏదైతే మేము వద్దని చెప్పామో అదే యేసయ్య చేస్తున్నాడు. యేసయ్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, యేసయ్యను చంపాల్సిందని చెప్పి వాళ్ళు యేసు పట్ల కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుని ఆయన చంపడం కోసం ప్రధాన యాజకులతో కుట్రలు పన్ని ఆయన చంపడం కోసం నిర్ణయించుకున్నారు. ఎవరైనా సరే తన వంశంలో ఒక చీడ పురుగు పుడితే ఆ చీడ పురుగు చంపడం కోసమే దాని పెద్దలు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది యేసయ్య పట్ల నెరవేరింది. సొంత ప్రజలే యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయారు. ఇంకొక విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు ఇంట్లో పుట్టిన ఆ మరియమ్మ పిల్లలు కూడా యేసయ్యని అంగీకరించలేకపోయారు. యేసయ్య తర్వాత పుట్టిన మరియమ్మ సంతానం కూడా యేసయ్యని అంగీకరించలేదు. కపెర్నహూము గ్రామమే ఆయన్ని అంగీకరించలేదు. కాబట్టి ఎక్కడైతే యేసుక్రీస్తు పుట్టాడో ఆ జాతి ఆయన అంగీకరించలేదు. ఏ ఇంట్లో ఆయన పుట్టాడో ఆ ఇంటి ప్రజలు ఆయన అంగీకరించలేదు. ఏ ఊళ్ళో ఆయన పెరిగాడో ఆ ఊరు ప్రజలు ఆయన అంగీకరించలేకపోయారు. అందుకే అన్నాడు యేసయ్య, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చునకు కాసింత స్థలం కూడా లేదని. సహోదరుడా, నీకున్న యేసయ్యకి స్థానము, నీ హృదయంలో స్థలం ఉందా? నువ్వు దేవుని బిడ్డవే కదా. మరి దేవుని వంశంలో కానీ దేవుని జాతులుగా నువ్వు పుట్టి పెరగలేదు. కానీ యేసయ్యని ప్రేమిస్తే ఆయన ఆహ్వానిస్తే నీ ఒంట్లో, నీ శరీరములో, నీ హృదయములో యేసయ్య తలదాచుకుండా సిద్ధంగా ఉన్నాడు. పిలుస్తావా? ఆ విధంగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను తన కృపలో బలపరిచి భద్రపరచుడుగాక. ఆమేన్.